దీవించిన గాక. యాకోబు పుస్తకము 5వ అధ్యాయం 16-17 వాక్యము చదవండి. యాకోబు పుస్తకము, యాకోబు రాసిన గ్రంథము 5వ అధ్యాయము మీ పాపం వలన ఒకరినొకడు ఒప్పుకునడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదే, బహు బలము గలదై ఉండెను. ఏలయనగా మానవ వంటి స్వభావం గల ఏలియా మనవట్టి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. స్తోత్రం. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రార్థన గురించి ఎక్కడ రాయబడింది. ప్రార్థన ఇప్పుడు దేవదాసు చెప్పిన ఉపవాసం ప్రార్థన అన్నింటికి ఘనమైన ఒక విషయం ఉంది ప్రార్థన. ఎందుకంటే సంఘ బిడ్డలో ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రార్థన చేయాలని ఈ యాకోబు పుస్తకంలో రాయబడింది. దాని గురించి చెప్పి వెంటనే ముగిస్తానండి. ఎలాగ ప్రార్థన చేయాలి చూడండి. యాకోబు పుస్తకము 1వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. దేనికోసం ప్రార్థన చేయాలి? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. అడుగుని అర్థమండి. ప్రార్థన ఏంటి? ఇప్పుడు సంఘ బిడ్డలు ప్రార్థన చేయాలంటే, దేవా నాకు ఏం చేయాలి? జ్ఞానం కావాలి. 2 విధముల జ్ఞానం ఉంది. పైన ఉన్న జ్ఞానం ఉంది, లోకంలో ఉన్న జ్ఞానం ఉంది. 2 మనకు కావాలి. ఇప్పుడు ఇక్కడ యాకోబు చెప్పిన మాట నేను సరిగా వినండి ఒకసారి. పొదువుగా ఉంటాయి. ఎవరికైనా జ్ఞానం పొదువుగా. దీన్ని నానా వాక్యం చూడండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా పొదువలేని వారునై ఉండునట్లు. అప్పుడు దేవుడు చెప్తున్నారంటే ఏ విషయంలో నీ ఎలా ఉండాలి? పొదువు లేని వారుగా ఉండాలి. అంటే అప్పుడు చెప్తున్నారంటే నీకు జ్ఞానములు కొదువు ఉంటే, జ్ఞానములు కొదువు ఉంటే, కొదువు లేని వాడుగా ఉండి నువ్వు ఒక్క దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నా అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు కొదువు ఉండొచ్చు. అప్పుడు కొదువు లేదుగా చెయ్యిన ఒక వ్యక్తి ఉంది. అది ఎవరండి? యేసయ్య. స్తోత్రం. ఆయన దగ్గర ప్రార్థన స్తోత్రం కలిగింది. ఇక్కడ సంఘ బిడ్డలకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. మొదటి ఇప్పుడు కూడా ఏం లేదు, జ్ఞానం లేదు, కొదువు ఉంది. ఇప్పుడు కొదువు తీర్చిన ఒకడు ఉన్నాం. అది నాని కాదు, నీ కాదు, దేవుడు. ఆ దేవుడి దగ్గరే మీరేం చేయాలి? ప్రార్థన చెయ్యమని దేవుడి వాక్యంలో రాయబడింది. దేవుడి సాలోమోను గారి గురించి మీరు అందరికీ తెలుసండి. ఆడు చిన్నప్పుడు ఏమైంది? రాజుడుగా వాడింది. ఆయనకి మొదటి రాజుల పుస్తకం 3:7 వాక్యంలో నాకు ఎలాగ పరిపాలన చెయ్యాలని తెలియలేదట. ఆయన చెప్పిన నాకు తెలియదు. అందుకని దేవా ఆయన 12వ వాక్యములు 3:12 మొదటి రాజుల 3వ అధ్యాయం అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. దేవుడు ఆయనకి ఏమిచ్చారు? ఏది అడిగారో అది ఇచ్చారు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన 3వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్తున్నారు, నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. నేను ఇప్పుడు బాలుడు. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నాకు జ్ఞానం లేదట. నాకు బుద్ధి చాలదట. మనమైతే ఏం చెప్తున్నారు? రాజుడు అయింది కదా, ఏమంటారు అంటే రాజుడు అయింది కదా అని అనుకున్నారు. అంటే ఆయన ప్రార్థన, దేవా నాకేమైనా బాలుడుగా పుట్టిన కాబట్టి నాకేమో బుద్ధి చాలదు, అందుకని నీ
నీ వైపు నేను తిరుగుతున్నాను. నాకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆయన చెప్తున్నారు జ్ఞానం కొరకు స్తోత్రం. అంటే బైబిల్ చెప్పిన జ్ఞానం ఎలాగా దొరుకుతుంది? వాక్యం చెప్పండి, వాక్యం చెప్పండి. జ్ఞానం ఎలా ఇస్తుంది? ఎవరు ఇస్తుంది? వాక్యం చెప్పండి. అది నాకు తెలిసిన వాక్యం. యెహోవా భక్తి జ్ఞానానికి అదే నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు భక్తి వస్తాయా? వస్తుంది, జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఎక్కడ దొరుకుతుందని తెలియదు. యోబు చెప్పిన మాట వినండి. యోబు చెప్పిన మాట 28 అధ్యాయం, యోబు గ్రంథం 28 అధ్యాయము 12వ వాక్యం చూడండి. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? అదే నేను అడుగుతున్నా. జ్ఞానం ఎక్కడే అంటే నీ దొరుకు ఎక్కడ దొరుకు? 28 వాక్యం 28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. స్తోత్రం. అంటే యోబు అడుగుతున్నారు జ్ఞానం ఎక్కడే దొరుకును అని అడిగినప్పుడు అదే అధ్యాయంలో ఆయన చెప్తున్నారు యెహోవా యందలి భయభక్తి జ్ఞానము. స్తోత్రం. జ్ఞానం నీ వేరే ఎక్కడికి వెళ్ళడానికి అక్కర్లేదు. ఆ కొదువు తీర్చిన ఒక దేవుడు ఉన్నాడనిగా ఆ దేవుడికి చెప్పండి, దేవా నాకేం కావాలి? జ్ఞానం కావాలి అని దేవుడు చెప్తే ఎలాగ దేవుడు జ్ఞానం ఇస్తామండి? యాకోబు చెప్తున్నారండి. ఆ ఐదో మాకు ఎలాగ ఇస్తున్నారని చెప్పారు. ఒకటి అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. డబ్బు కాదండి, జ్ఞానం దేవుడు ఏం చేస్తున్నారు? నీకు బైబిల్ చదవడానికి దేవుడికి నాకు జ్ఞానం కావాలని చదవడానుకున్నా జ్ఞానం కావాలి, ప్రార్థన చేయడానికి జ్ఞానం కావాలి అని దేవుడి సన్నిధిని అడుగదా. దేవుడు నీకేమిస్తున్నానంటే అది నీకు అనుగ్రహిస్తూ ఇస్తామని చెప్పుతున్నారు. దేవుడు కలిగిన కాక అదే చెప్పండి. స్తోత్రం కలిగిన అదే ఎప్పుడు ఏం చెప్తున్నారంటే దేవునికి స్తోత్రం అనుగ్రహించి దేవుడికి ఇస్తాడు. దేవుడు నీకు అనుగ్రహించి ఇస్తామని దేవుడు వాక్యం చెప్తున్నారు. స్తోత్రం. రెండవది ఎల్లప్పుడూ ఇస్తామని చెప్పారు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు ఇస్తాను? ఎల్లప్పుడూ ఇస్తున్నారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఇచ్చిన ధారాళంగా ఇచ్చున్నారని దేవుడు వాక్యం దేవుడికి స్తోత్రం. జ్ఞానం లేని వాడికి దేవుడే చేయను గద్దించు. స్తోత్రం కలిగిన జ్ఞానం లేని వాడికి ఏం చేయను దేవుడు? గద్దించను. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి. నేనే ఈ రోజు చెప్పిన మొదటి వర్తమానమేమనగా మీరు దేని వరకు ప్రార్థన చేయాలి? జ్ఞానం వరకు ప్రార్థన చేయాలి. రెండవది యాకోబు చెప్పిన మాట వినండి. 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. 5వ మీలో ఎవరికైనా శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయాలి. చెప్పండి. అప్పుడు శ్రమ సంభవిస్తుంది ఏం చేయాలి? రెండవది నీ దేని కొరకు ప్రార్థన చేయాలి? శ్రమ కొరకు. శ్రమ వచ్చినప్పుడు దాని కొరకు ప్రార్థన చేయాలి. శ్రమ వస్తే మనం ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ప్రార్థన ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం. అది కాదు. ఈరోజు నీ దేని కొరకు ప్రార్థన? శ్రమ కొరకు నీ ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం. చెప్పండి. ఈ లోకములు వచ్చినప్పుడు శ్రమ అనుభవించి అనే మహిమలోనికి వెళ్ళినట్టుగా బైబిల్ రాయబడింది. 24-26 కదా. ఆయన చెప్పిన మాట వినండి. లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వాక్యం.
క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఎలాగా ప్రవేశించిన క్రీస్తు శ్రమపడి స్తోత్రం చెప్పండి. చెప్పుకొని వచ్చిన మాట శ్రమపడి ఏం చేశారు. అప్పుడు నీకు కలిగిన శ్రమ వరకు నీ మౌనంగా ఉండకుండా దేవుడి శైలిలో చేయాలి. శ్రమ పెరిగినప్పుడు ప్రార్థన పెరిగింది, శ్రమ తగ్గినప్పుడు ప్రార్థన తగ్గించకూడదు. శ్రమ పెరిగినప్పుడు ప్రార్థన పెరిగింది, శ్రమ తగ్గినప్పుడు మనం ఏం చేయడం, ప్రార్థన తగ్గించకూడదు. స్తోత్రం మనం తిరిగి చేసింది. అది శ్రమ పెరిగినప్పుడు ప్రార్థన తక్కువ, శ్రమ లేనప్పుడు ప్రార్థన. మనమందరూ ప్రార్థన చేసిన ఎలాగంటే పడిపోయిన తర్వాత ప్రార్థన. అవును కదా, అవునా కదా? లేదు, మీకు అర్థం అవ్వలేదు. అంటే దానియేలుకి ఎక్కడ పడేశారు? అతను ప్రార్థన చేశారు, ఆయన చెయ్యలేదు. స్తోత్రం. అదే అప్పుడు దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన? రోజుకి 3 మార్లు ప్రార్థన. స్తోత్రం. పడిపోయిన మునుపే ప్రార్థన చేశారు. పడిపోయినప్పుడు విడుదల తెలియదు. చాలా పాట ఉంది. శ్రమలోని అతిశయం, శ్రమలోని శ్రమ ప్రార్థన మానకూడదు. శ్రమ అనుభవించి మహిమలోనికి శ్రమ అనుభవించి మనకు వచ్చినప్పుడు ఏం చేశారు? స్తోత్రం కలిగేది. మాట ఏంటంటే సంకటలు ఏం చేయాలి? శ్రమ అనుభవించినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమే అనుభవించినప్పుడు అదే చదువు. శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం శ్రమే అనుభవించినప్పుడు ఏం చేయాలి? స్తోత్రం. 34:1 ఎల్లప్పుడు యెహోవాను ఏం చేయాలి? స్తుతించాలి. స్తోత్రం. ఎల్లప్పుడు అంటే శ్రమ దినంలో, సంతోష దినంలో ఎల్లప్పుడు ఏం చేయాలి? దేవుడి ప్రార్థన మనకు అవసరం. శ్రమ కలిగినప్పుడు దేవుడు విడుదల చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. శ్రమలు కలిగినప్పుడు మనకు ఒక ధైర్యం రావాలి. అది ఎలా వస్తుందంటే ప్రార్థన వలన ఒక ధైర్యం. 2 రోజుల ముందుగా అక్షర నాకు ఫోన్ చేశారు. నాన్న కళ్ళు నాకు దగ్గర భయం వచ్చినట్టుగా నేను ప్రార్థన చేసినప్పుడు ధైర్యం వచ్చింది. 10 గారి జీవితంలో అపోస్తలుల గారి 27 చదవద్దు, మీకు అందరికీ తెలుసు. 22వ వాక్యం 27వ వాక్యం 2 సార్లు 11 ధైర్యం వచ్చినట్టుగా. ఎప్పుడు ధైర్యం వచ్చిందంటే దేవుడి మీద మొత్తం కదులుతున్నారు. ఏది ఆయన ప్రయాణం చేయన ఓడ కదులుతున్నది. ఓడ ఇప్పుడు ఏమన్నా మధ్యలో అవడానికి వెళ్తున్నారు. 14 రోజు ఆయన సూర్యుడు కనబడలేదు. సముద్రంలో వేదన కలిగి దిగ్గిళ్ళు తెలియలేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? జీవితంలో ఇక్కడ ఏమవుతుంది? ఈ సముద్ర మధ్యలో మనం ఇప్పుడు చచ్చిపోతారని పరిస్థితి వచ్చినప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది. రావడానికి కారణం అంటే ఆయన దేవుడి సన్ని ప్రార్థన చేశారు. నీ ఓడ బద్దలైపోతున్నారని నీకు భయం వచ్చినప్పటికీ భయపడకుండా ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయాలి. ఏది బద్దలైతే అది బద్దలైతే ఒక చెక్క ముక్క నేను చెప్పిన మాట ఏమంటే దేవుడికి హల్లెలూయా. ఏం చేయబడుతుంది? స్తోత్రం. రెండవది ఏం చెప్పిన మాట ఏంటంటే
యాకోబు పుస్తకం వేరే ఎక్కడికి వెళ్ళరు. యాకోబు పుస్తకంలో ప్రార్థన గురించి మాత్రం దేవునికి స్తోత్రం. రెండవది ఏమని చెప్తుంది ఏమంటే శ్రమ కొరకు ప్రార్థన. మూడవది ఏదైనా ప్రార్థన 5వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. 5వ అధ్యాయం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. యాకోబు 14:5-14 మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. దేవునికి స్తోత్రం. అక్కడే రాయబడిన మాట మీకు అర్థమైందా? ఎవరైనా రోగి అయిన ఉంటాను అతడు సంఘపు పెద్దలను దేవునికి స్తోత్రం కలిగించాలి. ఆ ప్రార్థన ఎలాగ చేయాలని కరెక్ట్ గా మీరు చూడండి. ఎలాగ ప్రార్థన చేయాలి? కిందకి చదవండి. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. 16వ వాక్యం నుండి చదవండి ఒకసారి. యాకోబు 5. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. పాపం కొరకు చేయాలి. పాపం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. మీ పాపాలను ఒకరినొకరు ఒప్పుకొనుడి. ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయాలి. పాపం ఒప్పుకొని ఏం చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? పాపం ఒప్పుకొని ప్రార్థన మనము చెయ్యాలి. మనలో పాపం ఉందా? పాపం ఉంది. చూపు వలన, మాట వలన, ప్రవర్తన వలన మనలో ఏముంది? పాపం. అలాగే పాపం ఉండిన వ్యక్తి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యనప్పుడు పాపం ఒప్పుకొని సంఘ బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు మన ప్రార్థనకి విడుదలివ్వలేదంటే మనము ఏం చేయలేదు. యేసయ్యకి రక్షకుడుగా ఒప్పుకున్న అనగా పాపం ఒప్పుకోండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు మీ అనుకున్నాను ఎవరికైనా గట్టిగా తిట్టారు, ఎవరికైనా గొడవలాడింది, అది నీ మర్చిపోరు. అది ప్రోడ్ లేదు అని అనుకున్నారు. కానీ ఆ వినిన వ్యక్తికి ఏమైంది? బాధ కలిగింది. అటువంటి గాయపరిచిన కాబట్టి మీరు చెప్పిన మాటకి నీ దైవంతో ఏం చేశారు? ఒప్పుకున్నారు. కానీ ఆ సహోదరుని విరోధంగా చేసిన పాపని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒకటి దేవుని విరోధంగా ఉన్న పాపం. అదెవరికి చెప్పొచ్చు? దేవునికి చెప్తే చాలు. అదెవరు వినకుండా దేవునికి విరోధంగా చేసిన పాపం దేవునికి ఏం చేయవచ్చు? సహోదరుని విరుద్ధంగా చేసిన పాపము వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? చెప్పాలి అని దేవుడు మత్తయి సువార్తలో ఉంది కదని బలి అర్పించడానికి వినము నువ్వు నీలో లేదని ఆమె ఉంటే నీ అక్కడ ఏం చేయాలి? పెట్టి సేపు ఏం చేయాలి? అది ఆ వాక్యం చూడండి. 5:14 మత్తయి 5:14 అదే 21. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ఇప్పుడు కొందరు మన సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. అడేం చేయలేదు. ఏది రాగిన సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయినా
ఆడు వెళ్ళిన దేవుని ఇంటికి సంఘాన్ని విరోధంగా చేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఆడు పాపం ఇప్పుడు కూడా ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. అందుకని ప్రార్థనకి విడుదల కలిగింది. ఆడింది ఆరాధన చేయొచ్చు కానీ జీవితంలో విడుదల కలగదు అని దేవుడు వాక్యములో రాయబడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అల్లెలూయా చెప్పండి. స్తోత్రం కలిగిన. కొన్ని రోగానికి ఉన్న కారణం ఏంటి? పాపం. యోహాను సువార్త 5:14 చూడండి. యోహాను సువార్త 5:14 వాక్యం చూడండి. యోహాను సువార్త 5:14 చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 5:14 యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇతని పాపము చేయకుమని చెప్పగా. ఎవరికి చెప్పారు ఇది? 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఉంది. 1 నుండి 38 ఏళ్ళు కోనేటి దగ్గర పడుకున్న వాడికి దేవుడు స్వస్థపరిచాడు. అప్పుడు ఈయనకి రోగం రావడానికి కారణం ఏంటి? 14వ వాక్యం పాపం. స్తోత్రం కలిగింది కనుక. కొందరికి రోగం మారలేకపోయిన కారణం ఏదో బాగుంటుంది కాబట్టి. కడుపు నొప్పి, తల నొప్పి, కాలు నొప్పి, పీకుతున్న రకలాంటి ఏదో ఉంటున్నాయితో దేవుడికి స్తోత్రం. ఏదో పాపం ఉంటుంది. అందుకని దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దేవుడు ఒప్పుకోండి దేవుడి సన్నిధిలో చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అందుకని రాయగల సంఘములారా ప్రార్థన ఒప్పుకొని ప్రార్థన చేయండి. పాపం ఒప్పుకొని ప్రార్థన చేయండి. పాపం ఒప్పుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుని సంగమా పాపం ఒప్పుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. పాపం ఒప్పుకొని ప్రార్థన చేసిన రోగి కొరకు ప్రార్థన చేయాలి. నెక్స్ట్ నేను చెప్పిన వాటికి విషయం ఏమంటే, పాపం ఒప్పుకోని తర్వాత రోగుల కోసం ఏం చేయాలి? అది స్తోత్రం కలిగిన కాక. ఐదారు ఏం చేస్తున్నారంటే నానామ విషయం దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి చేయాలి. రోగుల కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రార్థన చేయనప్పుడు ఎలాగ ప్రార్థన చేయమని చెప్పలేదు? నూనె రాసి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలిగిన. ఇది కొందరే తప్పుగా అనుకున్నారు, కానీ అది మనం కాదు, పోను కాదు. స్తోత్రం. ఇప్పుడు రోగుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యాకోబు చెప్తున్నారు, రోగి ఎవరైనా పడుకుంటే వాళ్ళని ఏం చేయాలి? ఆ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ముందు మనం పాపం ఒప్పుకుంటే ఆమె రోగుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని దేవుడు వాక్యం ఉంది. అప్పుడు ప్రార్థన మీరు చెయ్యినప్పుడు రోగుల కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అందుకని మన సంఘంలో ఎవరైనా రోగిలో ఉంటే ప్రార్థన చేయాలి. నీ ఇంటి పురుగుల వారు ఎవరైనా ఉంటే అది క్రైస్తవుడు రావచ్చు, అన్నీ రావచ్చు. నీ ఏం చేయాలి? నీరైన శ్రీల దేవాలయానికి మారవలసి చెల్లి ముట్టి స్వస్థపరచండి. ఆడి చేయన పాపం వరకు పాపం వలన వచ్చిన రోగం వేసునామమున స్వస్థత కలిగిన గాక అని దేవుడు చేయాలి, ప్రార్థన చేయాలి. స్తోత్రం. మీకు అందరికీ తెలిసిన మాట మీకు తెలుసు కదా. ఇస్కియా రాజానికి ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. ఏమండి? మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇస్కియా దేవుడు సన్నిధిలో ఏం చేశారు? దేవుడు తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? ఆయనకి విడుదలిచ్చినట్టుగా దేవుడు వాక్యంలో ఉంది. దేవుడు సంగమా ఈ రోజున చెప్పమాట ఏంటంటే, పాపం ఒప్పుకొని స్తోత్ర రోగి కోసం ప్రార్థన చేశారు. ఇప్పుడు అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. కొన్ని రోగం ఈ రోజు ఏం చేయాలి? నీ పాపం ఒప్పుకున్నప్పుడు నీ ఆ వ్యక్తి కోసం నీ కోసం కూడా ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా నీకు దేవుడు ఏం చేస్తున్నారు? రోగములకు స్వస్థత
నీకు ఈ రోగములకు విడుదల దేవుడు కలిగి చేస్తుంది. ఇలాగ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ ఏం జరిగింది? అక్కడ రాయబడిన ఒక్కరికొరొకరు చేయాలి. చదవండి. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్టు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయాలి? ఒకరికొరొకరు ఒకరికొరొకరు అంటే ఇంకొకటి ప్రార్థన అది కాదు. నా కోసం నీ ప్రార్థన, నీ కోసం నా ప్రార్థన. అదే ఒకరికొరొకరు ప్రార్థన. అలాగే ప్రార్థన చేయని వాళ్ళంతా వదలండి. అదే మనకు ప్రాబ్లం. ఇప్పుడు మన సంఘం వచ్చినప్పుడు దిక్కు బిడ్డల కొరకు ఏం చేయాలి? అదే ఇక్కడ వాక్యం గురించి వేసి వెళ్ళిపోయిన వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం కలిగిన గాక. తెలిసిన తెలియలేని వాడికి, తెలిసిన వాడికి స్తోత్రం. అర్థం చేయాలి. అదే ఎప్పుడు ప్రార్థన చేయాలి? అందరూ కూర్చున్నప్పుడు దేవుడు మమ్మల్ని చంపొద్దు. కొందరు ఏం చేస్తున్నారు? నేను ఒక సంఘంలోకి వెళ్ళి కాబట్టి అమ్మ ప్రార్థన మీరందరూ చూసి విన్నాడు. సోదరం ప్రార్థన చేయమని 15 మినిట్లు ప్రార్థన చేసింది. నేనే చచ్చిపోయినట్టు అనగా చేయొద్దండి. ఒకరికొకరు ప్రార్థన, రహస్య ప్రార్థన, ఒంటరిగా కూర్చో ప్రార్థన స్తోత్రం చేయాలి. స్తోత్రం కలిగిన స్తోత్రం. యేసు ఏం చేశాడు? మన కొరకు ప్రార్థన చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఒకరికొకరు ప్రార్థన చేశారు, చేయాలి. అవునా? యోబు చెప్పండి. యోబు తన సహోదరుల కొరకు ప్రార్థన చేసి ఉండగా తన క్షేమ అభివృద్ధి కలిగింది. ఎవరి కోసం ప్రార్థన? ఒకరి కొరకు ప్రార్థన చేసిన. ఎవరి కొరకు? 4 సహోదరులు వచ్చింది అనమాట. సహోదరులు వారందరూ వచ్చినది యోబు ఏం చేస్తున్నారు? వారందరూ యోబుకి పొడిచి మాట్లాడిన నాలుగు వచ్చాడు. దేవునికి పొడిచి మాట్లాడింది స్తోత్రం. కానీ అది వచ్చాడు కదా, పొడిచి మాట్లాడింది. ఆ భార్య ఏం చేశారు? అది శ్రమ దినములు వచ్చారు. అది స్తోత్రం కలిగింది కదా. పొడిచి మాట్లాడలేదు, ఇంటికి రాదు కొందరు. స్తోత్రం కలిగింది కదా. ఏంటంటే సంఘ బిడ్డలు అర్థం తెలుసుకోవాలి. ఒకరికొరకు, నీ సంఘముల కొరకు, సంఘ బిడ్డ ప్రతి వ్యక్తి కొరకు, ఈ చర్చలు వచ్చిన వాడు కొరకు, ప్రత్యేకత సంఘ కాపాడి కొరకు, అలాగే నీ ఒక్కరి కొరకు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ చూడండి. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఎవరి కొరకు ప్రార్థన చేసినప్పుడు? స్నేహితుల కొరకు ఒకరికొకరు ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఉపవాస ప్రార్థన ఈ రోజు నుండి దేవా ఉపవాస ప్రార్థన రాబోయే వారు కూడా మనం ఏం చేయాలి? అలాగే ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మన చక్కలు వచ్చిన వాడు ప్రతి కుటుంబంలో ఒక్కడొక్కడు పేరు లేకపోతే ముఖ నీ ముఖ ఎక్కడికి రావాలి? నీ కన్ను దగ్గరికి రావాలి. ప్రార్థన చేసినప్పుడు ఎలాగ రావాలి? ఆ కన్ను ముఖం దగ్గరే మన సంఘ బిడ్డల ముఖం రావాలి. అలాగే ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు నో ప్రాబ్లం. కన్ను తెలిసి ప్రార్థన చేసిన అనుకో ఏంటి ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏం చేయాలి? ఒకరి కొరకు ఇక్కడికి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. చెప్పండి. అలాగే ప్రార్థన
చేయను కాబట్టి ఏమైందండి? దేవునికి స్తోత్రం. 7-8 చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 42వ అధ్యాయము 7-8. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన దేవానీయుడైన ఎలీఫాజుతో ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. చూడండి, ఆడు చేసిన మాట దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నీ నిమిత్తం కోపం వచ్చిన కాబట్టి నీ ఏం చేయాలి? పొట్టేళ్ళన్నీ తీసుకొని యోబు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? దహన బలి అర్పింప. నీకోసం ఏం కావాలి? దహన బలి అర్పించాలి. తర్వాత చదువు. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. తర్వాత మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించగలను. యాలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. యోబు పలికినట్టుగా మీరేం చేయలేదు? యుక్తమైనదిగా పలకలే. మీ అలాగే చేయలేదు. నేను అలాగే చెప్తున్నానంటే ఈ విషయం మీకు అర్థం అవడానికి. అలాగే నాకు మండుతున్నారు ఇది చెప్పినప్పుడు దేవుడికి స్తోత్రం. ఒకరికి దానికి ఎదురుగా మాట్లాడిన వాడికి దాని గురించి ఏం చేశారు? ప్రార్థన చేసినట్టు చెయ్యండి. నీ ఎవరి వరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ క్షేమాభివృద్ధి ఏం చేసినాడు? 2 పూర్వములు ఏమంటే స్తోత్రం. పూర్వములు ఎంత వంట ఉంది, ఎంత మేకలు ఉంది, ఎంత ఇల్లు ఉంది, దానికంటే రెట్టింపు వచ్చేది. స్తోత్రం. ప్రార్థన చేయను కాబట్టి రెట్టింపు రాదు. రెట్టింపు రావాలంటే ఒకరికొరకు స్తోత్రం కలిగింది. అందరి కొరకు దేవునికే చేయాలి. స్తోత్రం కలిగింది. దేవుడు ఈ రోజు అనగా ప్రార్థన చేయలేని వాడు ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఒక ఏం చేయాలి? ఒక ప్రయాణం చేయాలి. ప్రార్థన ప్రయాణం. ప్రార్థన ప్రయాణము నేను ఎక్కడ ఏం చేయాలి? ఉదాహరణగా ఎక్కడ ఉన్నారో అక్కడ నుండి స్టార్ట్ చేసి తిరిగి మీ ఇంటికి వచ్చి నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ప్రార్థన హామించండి. మనం ఏం చేయలేదు, అక్కడ ప్రార్థన చేయలేదు. అన్నయ్య మారాలి, నాన్న మారాలి, అంతే. అక్కడికి ఏం చేయాలి? యోబు తన స్నేహితుడు చేయని పని చూస్తే ప్రార్థన చేయడానికి మనసు రాదు. స్తోత్రం కలిగింది. దేవుడు చూసినప్పుడు మనసు వస్తుంది. ఎందుకు? దేవుడు మన పాపం క్షమించిన కాబట్టి మనం ఏం చేయడం? వారి వరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. అదే నేను చెప్పొచ్చు కదా. స్తోత్రం. ఆరామదే 6 ఎలాగ ప్రార్థన చేయాలి? యాకోబు పత్రిక 1 అధ్యాయం 6వ వాక్యం చూడండి. యాకోబు పత్రిక 1 అధ్యాయం 6వ వాక్యం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అడగబడిన ప్రార్థన ఏంటి? ఎలాగ ప్రార్థన చేయాలి? విశ్వాసమును బట్టి ప్రార్థన చేయాలి. సోదరులు చెప్పండి. అడుగుల గురించి మాట్లాడాలి. ఎలాగ ప్రార్థన చేయాలి? విశ్వాసమును బట్టి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. 7-8 వాక్యం చూడండి. అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్రతనకము సందేహింపబడిన ఎలాగ ఉంది? ఎగురుతుంది. ఎలాగే ఎగురుతుంది? గాలి చేత
ఎగిరినా సముద్ర తరంగం అంటే ఆర్క బీచ్కి వెళ్ళినప్పుడు చూడండి, ఆర్క బీచ్కి వెళ్ళినప్పుడు అయితే ఆ తరంగం ఎలాగ ఇక్కడ కొట్టుకున్నారో అలాగ ఉన్నాం నీ జీవితం. ఎందుకు అలాగా అవుతుంది? స్తోత్రం కలిగింది. అదేనంటే జరుగుతావా జరగదా, జరుగుతావా జరగాలి. ఇదా సందేహం. అలాగని సందేహింపబడిన కాబట్టి ఏమవుతున్నారండి? దేవుడి స్తోత్ర విశ్వాసం నీలోనికి సందేహింపబడిన కాబట్టి ఏం జరుగుతుంది? 14:30-31 వాక్యం కాబట్టి వాక్యం చదివినప్పుడు సందేహింపబడిన కాబట్టి పీతరేమో ముడగడానికి సందేహం వస్తున్నది. అందుకో నీకేమొస్తుందండి? ముట్టికిపోతుందమ్మా. ఆమె చెప్పండి. విశ్వాసం లేకుండా సందేహింపబడిన వాడు నీకు ముడుగు ఎక్కడ ముడుగు? లోకమైన సముద్రంలో నీ ముడిగిపోతుంది. లోకమైన సముద్రం నీ ముడిగిపోతుంది. అందుకని రోజే చేయకుండా సందేహకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి. లూకాసు సువార్త 24:13 నుండి మీరు అక్కడే చదివినప్పుడు అక్కడే ఇద్దరు ఎక్కడి నుండి ఎక్కడికి చేరిపోయారండి? యెరూషలేము నుండి 13. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి. ఎమ్మాయు అనే గ్రామానికి ఒక భార్య భర్తలు వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారండి? అది అన్ని చదివి చేయడం సమయం పోతున్నారు కాబట్టి స్తోత్రం కలిగిన ఎమ్మాయి అనే గ్రామానికి యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. ఎవరు? ఇద్దరు భార్య భర్తలు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు యేసయ్య గురించి ఏం చేస్తున్నారు? మాట్లాడుతుంది. సమాధి అయిపోయింది అని ఇలాగ మాట్లాడి ఇలాగ నడిచి వెళ్ళినప్పుడు ఏమందంటే యేసు వారి తోడుగా ఏం చేస్తున్నారు? నడిచిస్తున్నారు. నడిచిన వాడు నడియమ కాదు, వాళ్ళతో ఏం చేశారు? మాట్లాడండి. ఎవరితో ఏం చేశారు? వారితో ఏం చేశారు? మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి యేసయ్యకి తెలియకపోవడానికి కారణం వాళ్ళ సందేహం కలిగిన కాబట్టి. ఈరోజు దేవుడి సంగమా నీలో సందేహపడే కాబట్టి యేసయ్య స్వరము, యేసయ్య ఆ స్పందనని తెలియకపోతుందా? కాబట్టి ఏమైందండి? వాళ్ళకి జరిగిందండి. సంవత్సరం చెప్పండి. చెప్పండి. సందేహింపబడకుండా ఏం జరిగింది? ఒక వాక్యాలను సంబంధించి కూడా చదివి ఒక వాక్యం చెప్పి నా మాట కూర్చున్నారు. సోదరు రోమపత్రి 4:20 చదవండి. రోమపత్రి 4:20 వాక్యం చూడండి. అబ్రహాము గురించి 4 రోమ 4 అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఆమె చెప్పండి. ఎలాగ విశ్వసించారండి? రూఢిగా. ఎలాగ కాదు. ఆయన పైన సందేహించకుండా ఎలాగంటే స్తోత్రం కలిగిన ఎలాగ విశ్వసించారు? సందేహించకుండా రూఢిగా విశ్వసించారు. స్తోత్రం కలిగిన ఈ రోజే సందేహింపబడిన దేవుడు పెట్టారా? అది నీ సందేహం దూరం పడచ్చు. ఈ రోజు విశ్వసించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. విశ్వసించి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలిగిన అందరికి సంబంధించి నేను చెప్పడానికి తీసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన ఎలాగ ప్రార్థన చేయాలి? విశ్వసించి ప్రార్థన
ఏడవదే ఎలాగ ప్రార్థన చేయాలంటే 17వ వాక్యం 5:17 16 నుండి చదవండి. 16 నుండి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన అంటే నీతిమంతుడు శ్రద్ధ కలిగిన ప్రార్థన. ఎలాగంటే ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థనకి ఏముండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. స్తోత్రం. నేను ఎలాగ ప్రార్థన చేయాలి? మనకు ఉంటారా శ్రద్ధ? కడుమూసి ప్రార్థన అంతసారి కడుగు సౌండ్ కూడా అదేంటి యేసు 4వ రోజు ఉపవాసం చేశారు. ఎవరి తోడుగా? నక్కలతో కుక్కలతో. అదే ఏంటి అది మార్కసు వార్తలో 1 అధ్యాయం 8 9 10 11 చదివినప్పుడు అటవీ మృగముల తోడుగా ఉన్నప్పుడు అటవీ మృగములతో ఉన్న చోటలు ప్రార్థన వాటి కారణం కలే జంతుమానకర మధ్యలో ఉండి ప్రార్థన జంతుమానకర సరస్సుగా ప్రార్థన ఆకలేదు బంధువులు పడింది మాకు. అంటే నక్కలు స్వరం వచ్చినప్పుడు ఆమె ఎటువంటి స్వరం వచ్చినప్పుడు అటవీ మృగములలో స్వరం వచ్చినప్పుడు ఏమవుతున్నారు? ఆ ప్రార్థన మనం పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా యేసయ్య ప్రార్థన ఏమవలేదు, అప్పుడు శ్రద్ధ కలిగి ప్రార్థన. దానికి ఉదాహరణ చెప్పబోతుంది. ఎవరికి చెప్పారండి? ఆ శ్రద్ధ కలిగి ప్రార్థన చేసిన వాడు ఎవరండి? ఏలియాగారు. దేనికి ప్రార్థన చేశారు? ప్రార్థన శ్రద్ధ కలిగి ప్రార్థన చేయని వాడికి ఒక సబ్జెక్ట్ ఉంది. ప్రార్థనకి ఏముంది? ఒక సబ్జెక్ట్. ఏంటి ఏలియా గారి సబ్జెక్ట్? వర్షం. కొందరికి ప్రార్థన ఉంది, సబ్జెక్ట్ లేదు. ఏదైనా విషయం ఉందా దానికి? ప్రార్థనకి ఏదైనా? కొందరికి ప్రార్థనకి ఏం లేదు. కొందరికి చెప్తుంది అయ్యా ప్రార్థన 5 నిమిషాలు 5 నిమిషాలు ఏమన్నప్పుడు నా ప్రార్థన ఆగిపోతున్నారు. ఏంటి ఎందుకు? అరగంట ప్రార్థన చేయలేకపోతున్నారు. విషయం లేదు, సబ్జెక్ట్ లేదు. ఏంటండి? దేనికోసం ప్రార్థన చేయాలో తెలియట్లేదు. స్తోత్రం. ఒక సబ్జెక్ట్ ఉంటే దాన్ని బట్టి ప్రార్థన చేసిన గంటలు ప్రార్థన చేయొచ్చు. 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన. ఆమె అదా ప్రార్థన. స్తోత్రం. నీకు ఏమన్నాలి? దేని వరకు ప్రార్థన చేశారు? ఏలేగారు బాగా ప్రార్థన చేశారు. ప్రార్థన సబ్జెక్ట్ ఉంటే ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? సబ్జెక్ట్ లేకపోతే ఒక్కసారి అర్థమైన వాడు వద్దకే కూర్చోబడుతుంది. ఏం చెప్తున్నారో చెప్పండి. ఏం చెప్తామని వారండి? చదవండి. మీరు ఇప్పుడు చదవండి. 17 వాక్యం. మనం అంటే ఏంటంటే నీ పేరు రాసు. మనం అంటే నీ పేరు రాసు. నీవంటి ఎవరు? నీవంటి ఏదేమైనా ఏ స్వభావం ఉంటే అది నీలో. నీకే స్వభావం ఉంటే అది ఏదారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? 3 సంవత్సరము పర్లేదు. మన వంటి అంటే నీ ప్లస్ నీ పేరు రాసి ఏరియా పేరు వేసి నీకేది స్వభావం ఉందో అటువంటి స్వభావం కలిగిన ఏది అది ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల దేశంలో వర్షమే మారింది. అదండి ఈ మంచి స్వభావం అండి. అది మనిషి అంటే కాదండి. ఏలియా అంటే స్వభావం మెయిన్ భయపడిన వాడే ఏలియా. ఏలియా ఎలాగుంది? ఎవరికి భయపడేది? దేవుడికి కాదు. రేపు నిన్ను చంపేస్తాను
చెప్పినప్పుడు ఏరే గారు ఏం చేశారు? భయపడి పారిపోయారు. ఎందుకంటే పిరికివాడు ఆయన. నీ కూడా ఎలాగ ఉంది? నీ ప్లస్ నీ పేరు రాసే ఏరే పేరు రాసా. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరము వర్షం పడలేదంటే నీ కలరాంటి స్వభావం ఉన్నవాడే నీ కూడా ప్రార్థన చేయండి, అద్భుతం జరుగుతుంది. మీరు అనుకున్నారే, మీరు అనుకున్నది ప్రార్థన ఎన్నండి పొరపాటు జరిగింది క్షమించి అదని చెప్పడం అక్కర్లేదు. అది కూడా దేవుడికి తెలుసు. సిలువలు మరణించిన దొంగ ఎలాగ ప్రార్థన చేశారు? క్రూసిన మూడుగా లక్షవరం కింద ప్రార్థన వల్లే దొంగ ఎలాగ ప్రార్థన చేశారు చెప్పండి. అప్పుడు యేసు ఏం చెప్పారు? ఆయన ఏం అడిగేది? ఆయన ఏం అడిగేది? ఆ దొంగ ఏం అడిగేది? రాజ్యం, నీ రాజ్యం వచ్చినప్పుడు ఆయన అడిగేదండి. రాజ్యం అడిగాడు, యేసయ్య ఏమి ఇచ్చాడు? ఎందుకు రాజ్యం ఇవ్వలేదు? అప్పటి వరకు అక్కడ ఆగదా? రాజ్యం వచ్చేంత వరకు ఆగాడండి. ఆ ప్రార్థన తప్పు ఉంది. ఆ ప్రార్థన ఏముంది? ఏది? నేను రాజ్యం రాజ్యం ఇప్పుడు కాదు రావడం. 1000 అంటే పరివారం జరిగినప్పుడు రాజ్యం వస్తుంది. ఈయన అడిగినంత తెలియదు ప్రార్థనకి. ఆ తప్పు తెలియదు, ఎప్పుడు జరుగుతుందని తెలియకుండా తప్పుగా ప్రార్థన చేశారు. కానీ ఆ తప్పు ఎదిగిన దేవుడు ఆయన కోరిక తెలిసి ప్రార్థనలు ఎన్నెన్ని తప్పు ఉంది. కానీ అది ఎదిగిన దేవుడు నీ హృదయంలో ఆసక్తిని అందజేస్తున్నాడు. నేను నువ్వు అయితే తప్పు అన్ని చూసుకున్నాడు. ప్రార్థన లేదు, తప్పులు చూసిన దేవుడు అది కూడా నాకు సమయం లేదు. నీ మనస్సులకు ఉంది అదే దేవుడు. అక్కడ నిలబడి ఉండి చెప్పడానికి ఇష్టం కలిగి ఉంటున్నారు. సమయంలో నేను భయపడుతున్నాను. దేవుడికి స్తోత్రం. గట్టిగా చదవలేదు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే 3.5 సంవత్సరం వర్షం పడలే. ఆయన వెంటనే వచ్చి ప్రార్థన చేశారు. మరలా ఆయన ఏం చేశారు? మరలా ఆయన ఏం చేశారు? ప్రార్థన చేశారు. మరలా ఏం చేశారు? ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారు? సోదరు ఒక్కసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? ఆత్మవేదన. మరలా వర్షం పడాలా అని సోదరు 7 మారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? సోదరుడు ఏం చేశారు? చూసా కిందకి చదవండి అమ్మా. మానవుడి స్వభావం గలవాడే మనిషి వర్షింపుకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించును, భూమి తన ఫలమిచ్చును. చెప్పండి. అంటే ఏది భూమి నుండి కూర్చి ప్రార్థన చేశారో ఆ భూమి ఏం చేశారు? స్తోత్రం. నమ్మకం కలిగి చెప్పు. నీ కూర్చి ప్రార్థన చేసిన చోటు ఫలం వస్తుంది. మీరుగా చెప్పచ్చు, నా ప్రార్థనకి ఫలం ఉంది. అదెక్కడ? నేను కూర్చి ప్రార్థన చేసిన చోట, నేను కూర్చి ప్రార్థన చేసిన స్థలం, నా కూర్చి ప్రార్థన చేయని ఇంట్లో, నేను కూర్చి ప్రార్థన చేసిన రాయలలో ఒక ఫలం కనబడుతుంది. ఎక్కడ కూర్చి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకి కనబడకుండా ప్రార్థన ఆపొద్దు. నా చెప్తున్న మాట ఏమనగా పాలన కనబడకుండా పాపం ప్రార్థన చేసినప్పుడు మనం కనబడిన వాళ్ళకు ప్రార్థన పదము కనబడిన మునులు
3.5 సంవత్సరం దేశంలో ఏమైంది? కరువు. అప్పుడు దేవుడే 3 సంవత్సరాలు కరువు. స్తోత్రం. 3.5 సంవత్సరాల కరువు. వర్షం పడడానికి 7 మార్లు ప్రార్థన. ఎక్కడ కరువు రాతో అక్కడ సమృద్ధి వస్తుంది. ఈరోజు చెప్పాలి దేవా, నేను కూర్చి ప్రార్థన చేసిన స్థలంలో ఒక ఏమవ్వాలి. ఇప్పుడు నీ ప్రార్థన స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఏముందని కరువు ఏది ఫలం కనిపించదు కాదు. దేశం మొత్తం ఎండిపోయినా ఈ ఊరు, నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితంలో అన్ని నీ ఇంటికి లోపలికి చూసినప్పుడు అన్ని కలగలుగా ఎండిన పరిస్థితి కలుగుతున్నారు. కానీ నీ ప్రార్థనకి ఫలం రావడానికి సమయం అయింది. అది రావడానికి కనపడాలంటే ప్రార్థన అవసరం. స్తోత్రం. ఫలం వచ్చిన ముందు ఒక వర్షం పడాలి. ఇశ్రాయేలు దేశంలో వర్షం పడకుండా అన్ని చేసిన వారంటే ఆహాబు తన కుటుంబం. ఆహాబు కుటుంబం ఇశ్రాయేలు వర్షం పడకుండా ఏం చేశారు? ఆడు వలన ఇశ్రాయేలు మొత్తం పాపములకి దిగి జాగడానికి కారణం ఆ 2 వ్యక్తి. స్తోత్రం. హల్లెలూయా. ఆ 2 వ్యక్తి వలనే అలాగ జరిగితే ఏలియాను ప్రార్థన చేసగా స్తోత్రం కలిగింది కనుక ఏది ఆహాబు రాజు ఆపేరు. ఆడ దేశంలో ఆ కనుమలకి ఆడకు రప్పించారు. ఆడు తడిచిపోయినట్టుగా వర్షం కురిపించినట్టుగా స్తోత్రం కలిగింది కనుక నీ కుటుంబములకి కనుమలు చేయిన ఏది వ్యక్తి ఆయన కానీ నీలోనే తీయాలి. ఆడు వర్షం భూమి గడిచారు. ఆ భూమి బలమిచ్చారు. నమ్మండి ఈరోజు నీ ప్రార్థనకి ఒక బలం ఉందని. హలో, ప్రార్థన రహస్యమని చేశారు. అవును కదా? కొండపైన ఒంటరిగా ప్రార్థన చేశారు. రహస్యం ప్రార్థన చేశారు. వర్షం ఎలా వచ్చింది? అందరు కనిపించినట్టుగా వర్షం. ఫలం ఎలా వచ్చింది? అందరు కనిపించినట్టుగా ఫలం. ఈ రోజు నీ రహస్యంగా కన్నీరుగా ప్రార్థన అందరు కనిపించినట్టు వర్షం.
ప్రార్థన చేస్తున్న తలలు పరిశుద్ధ